హాయ్ నేను సతీష్. అర్జెంటుగా ఒక కామెంట్ పెట్టేసేయండి. అదేంటంటే ఈ వీక్ ఓటింగ్లో నుంచి ఎవరు సేవ్ కాబోతున్నారు, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, అట్లాగే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా, ఈ మూడు మాటల మీద మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఎవరు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందో చూద్దాం ఒక్కసారి. అట్లాగే ఇక అప్డేట్స్ ఏంటంటే మనకు నైట్ వచ్చిన ప్రోమో ప్రకారం అట్లాగే వీడియో చూసే ముందు ఆ కామెంట్తో పాటు ఒక లైక్ కూడా కొట్టేసేయండి సరదాగా, సరేనా? సరే, మనకి నేను నైట్ వచ్చిన ప్రోమో చూసారు కదా, బిగ్ బాస్ కింగ్డమ్ టాస్క్ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఈ టాస్క్ ఎట్లా ఉండబోతుందంటే కళ్యాణ్ ఏమో కింగ్, అట్లాగే దివ్య అండ్ రీతు క్వీన్స్, వీళ్ళ రాజ్యంలో మిగతా వాళ్ళంతా ఉంటారు. ముగ్గురు కింగ్ షూట్లో వస్తుంటే అక్కడ తనుజ, భరణి, ఎమాన్యుల్ వాళ్ళ రియాక్షన్ మీరు గమనించారా? ఏమి గమనించారు? మీకు ఏమనిపించింది? ఒక కామెంట్ పెట్టండి. ఏంటో అన్ని వాళ్ళకే మాకేం లేవా అన్నట్లుగా తనుజ పెదవి విరుస్తుంటే భరణి తలదించుకుని మాకేంటి గోల అన్నట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడు. ఇక ఎమ్మెన్యేలు అయితే వంగి వంగి దండాలు పెడుతూ రాజుగారిని రాణి గారిని ప్రసన్నం చేసుకునే పని ఆరంభించేశాడు. ప్రోమో చూస్తే అర్థమవుతా ఉంది. ఇలాంటి టాస్క్లు వచ్చేటప్పుడు చాలా రోజులుగా పాపం వాళ్ళు కూడా ఫన్, ఎంటర్టైన్మెంట్, మంచి ఏదో చేద్దాం, కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. కొద్దిగా రిలాక్స్ మోడ్లో అయితే బాగా ఆడతారు, పాడతారు అనిపిస్తూ ఉంది. కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఎంత పిండుకున్న వాళ్ళకి పిండుకున్నంత ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ సిచ్యువేషన్ ఒడిసి పట్టుకుని ఎవరైతే వాడుకుంటారో వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. మరి యాజ్ యూజువల్గా ఎమాన్యుల్ అయితే వాడకం మొదలెట్టేస్తాడేమో. ఎమాన్యుల్ వాడకం ఇలాంటి టాస్కుల్లో మనం మరోసారి చూడబోతానేమో నాకు అనిపిస్తూ ఉంది. అయితే హౌస్లో ఉన్న మిగతా 8 మందిలో 4 కమాండర్స్గా, 4 రాజ్యంలోని ప్రజలుగా నియమించమంటూ బిగ్ బాస్ చెబుతాడు కదా. దీంతో కమాండర్స్ కోసం ఆడిషన్ టైప్లో ఈ రాజు అండ్ 2 రాణులు ఒక ఇంటర్వ్యూ మాదిరిగా మనకు ప్రోమోలు ఇది కూడా చూపించారు కదా, ఎట్లా పెడతారంట. ఒక్కొక్కరుగా వచ్చి తమను కమాండర్స్గా పెట్టుకోండి, కింగ్ అండ్ క్వీన్స్ని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇక్కడ ఎమాన్యుల్ వస్తూ ఉన్నాడు కదా, మా రాజ్యానికి కమాండర్గా పెడితే ఎట్లా సేవ చేస్తారు, మీరు మీ ఉన్న స్కిల్స్ ఏంటి, మా రాజ్యాన్ని మమ్మల్ని ఎట్లా కాపాడుతారు, మీరు క్రమశిక్షణ గల సైనికుడిలాగా వ్యవహరిస్తారా, రాజులకి నమ్మిన బంటులాగా ఉంటారా ఏంటి, ఇట్లా ఈ టైప్లో ప్రశ్నలు వేయడంతో ఇక నటనైతే మొదలెట్టేశాడు. జీవించేస్తా ఉన్నాడు. నన్ను పెట్టుకుని రాజుగారు, మీ రాజ్యాన్ని నేను కాపాడుతాను, ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది నా పర్ఫార్మెన్స్ ఏంటో, నా కమిట్మెంట్ ఏంటో, నా డెడికేషన్ ఏంటో, నేనేంటో, నాకు ఏమది కొద్ది గొప్ప రాజ్యాన్ని కాపాడడంలో నైపుణ్యం ఉంది అనగానే దివ్య కౌంటర్ వేసేసింది. చూస్తాను 10 వారాలుగా మిమ్మల్ని మీరు బాగా కాపాడుకుంటున్నారని కౌంటర్ అయితే వేసేసింది. అయితే ఇప్పుడు ఆ కాపాడుకోవడమే అతని పైలట్ ఏమవుతుందని మాదిరిగా టెన్షన్లో పడిపోయినా. నిజంగా నేను కాపాడుకుంటున్నా, సేఫ్ అవుతున్నా, నాకంటూ ఓటు బ్యాంక్ ఉందా, నాకంటూ ఫ్యాన్స్ ఉన్నారా, అసలు నేను ఉన్నానని గుర్తుంచుకున్నారా, నా మిస్డ్ కాల్ నెంబర్ తెలుసా, నాకు హాట్స్టార్లో ఓటు వేయడం తెలుసా, అంతా డైవర్ట్ అయిపోయారా, షిఫ్ట్ అయిపోయారా, ఈ టెన్షన్లో పడిపోయాడు. ఎవరైనా ఏదైనా అరే నామినేషన్లో రాకపోతే అమ్మయ్య రిలీఫ్, కానీ ఇతను నామినేషన్లోకి వచ్చినందుకు టెన్షన్ పెరిగిపోతూ ఉంది. బతిమలు అడుకున్నా సరే నన్ను నామినేట్ చేయను రా అయ్యా అనే పరిస్థితి వచ్చేసింది. నేను నాగార్జున గారు కూడా ఒక హింట్తో కూడిన వార్నింగ్ కూడా ఇచ్చారు కనుక ఇక్కడ దివ్య కౌంటర్ వేసేసినట్టుగా కాపాడుకుంటున్నా, బలి చేసుకుంటున్నా. కానీ ఈసారి నామినేషన్ అయితే మాత్రం మామూలు టెన్షన్ ఉండదేమో ఎమ్మెన్యేలకి. అఫ్కోర్స్ బాగానే ఉందని కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ ఎక్కడో భయం కొట్టేస్తుంది. ఈ బాబు ఏంటి 2 వారాలు రాలేదు, గత సీజన్ల చరిత్ర చూస్తే అట్లాగే ఉంది కదా, ఉంటామా పోతామన్న టెన్షన్ అయితే పడతా ఉంటాడు. సరే, ఇక్కడ సరే గత 10 వారాలుగా కాపాడుకున్నారని వేసింది కదా. ఇక్కడ డీమోన్ వచ్చి 2 రాణులకి ఏం కావాలో అది నేను దగ్గరుండి చూసుకుంటానంటూ రీతి వైపు వెళ్తుంటే మరీ అంత దగ్గరగా వెళ్ళక్కర్లేదా, అంత దగ్గరగా వెళ్ళకంటే దూరంగా నుంచి మళ్ళీ కౌంటర్ అయితే వేసేసింది దివ్య. సో మొత్తంగా హౌస్లో ఉన్న 8 మందిని ఇంటర్వ్యూలు చేశారు. చివరికి నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే సంజన, తనూజ, నిఖిల్, డీమన్ పవన్ ఈ 4 కమాండర్లుగా పెట్టుకున్నారంటే వీళ్ళ 4. అట్లాగే మిగిలిన వాళ్ళలో భరణి, సుమన్ శెట్టి, గౌరు, ఎమాన్యుల్ రాజ్యంలోని ప్రజలన్నమాట. పాపం ఎమాన్యుల్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన ఇంటర్వ్యూలో డిస్క్వాలిఫై అయిపోయాడనమాట, ఫెయిల్ అయిపోయాడనమాట. ఆ జ్యూరీని అయితే మెప్పించలేకపోయాడు. కమాండర్గా వెళ్తానంటే ఫైనల్గా నీకు అంత లేదులే పో అని చెప్పి రాజ్యంలో ప్రజల కింద పెట్టేశారనమాట. ఇక వీళ్ళు రాజు రాణులను మెప్పించి ఇక బహుమతులు అందుకోవడం, గానా బజైనా పెట్టడం, రాజుగారి మెప్పు కోసం రకరకాల విన్యాసాలు, మధ్య మధ్యలో స్కిట్లు, టాస్కులు, ప్రదర్శనలు, ఆటపాటలు, ఇలా రాజుగారి దర్బార్లో ఎట్లా ఉంటుందో అట్లాంటివన్నీ ఈ 4 రోజులు ఉండబోతున్నాయి అన్నమాట. ఇది ఎట్లా అంటే హోటల్ టాస్క్ ఇట్లా పెడతారు కదా వీక్ అంతా, ఆ దొంగల టాస్క్ ఈ రకంగా నడుస్తుంది అనమాట. అయితే ఫైనల్గా ఏంటంటే ఈ బిగ్ బాస్ కింగ్డమ్లో వీళ్ళకి 2 రకాలుగా ప్రయోజనాలు ఉండబోతున్నాయి. అవి ఏంటి అంటే
ఒకటోది వీళ్ళలో కొందరిని వీక్ నామినేషన్ల నుంచి ఇమ్యూనిటీ ఇచ్చి సేవ్ చేస్తారు. ఇక రెండోది నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ అంటే మరి అంతదానికి ఎందుకు మొత్తం పడేశారు, అంతమందిని 10 మందిని లాగేశారు, మంచి పని చేశారు. నిన్న కూడా మీరు చాలామంది కూడా మంచి పని చేశారు చాలామంది కామెంట్లు పెట్టారు, చూశాను నేను. సో మరి ఇప్పుడు ఒకవేళ అది కూడా చేస్తే అది రైట్ ఆర్ రాంగ్ మీకేమనిపించింది? ఒకవేళ నిజంగా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఎవరికైనా ఇమ్యూనిటీ ఇచ్చి సేవ్ చేస్తారా, చేస్తే మంచిదా చేయకూడదా ఏంటన్నది కూడా కామెంట్ అయితే పెట్టండి. ఇక రెండోది ఏంటంటే ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్లుగా కొందరిని ఎంపిక చేసి పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని కొత్త కెప్టెన్ వాళ్ళ నుంచి ఒకరికి టాస్క్ల ద్వారా ఎంపిక చేస్తారు. అయితే ఫస్ట్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్ కావాలనే మొత్తం ఈ వీక్ నామినేషన్లో పెట్టాడు. నీ టాస్క్ చూస్తే అర్థమవుతుంది నిన్న ప్రాసెస్ అంతా కావాలనే ఇప్పుడు ఈ టాస్క్ కూడా లింక్ పెట్టాడని అర్థమవుతుంది. లేదంటే రియల్గా ఒకరినొకరు నామినేట్ చేసుకుని బురద పోసుకుని నామినేట్ అయింది 6 కదా. రీతు చౌదరి, భరణి, గౌరవ్, నిఖిల్, సంజన, దివ్య. మిగతా తనూజ, డీమోన్, కళ్యాణ్, సుమన్, ఇమాన్యుయల్ కెప్టెన్ కనుక. సో మొత్తానికి ఈ 5 కూడా నామినేట్ కాల. కానీ బిగ్ బాస్ ఏంటి, ఒక ఇమాన్యుయల్ తప్ప మిగతా అందరినీ నామినేషన్లకు తెచ్చేసాడు. మీ సత్తా ఏంటో నిరూపించుకోండి, ఇమ్యూనిటీని పొందండి అంటే ఆఫర్ ఇచ్చారు. అంటే నిన్న నామినేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడే ఆ ఫినిషింగ్ అయిన తర్వాత ముందు కూడా 2 సార్లు కూడా వార్నింగ్ ఇచ్చారు. మీరు అసలు కంటెంట్ ఇవ్వకుండా ఏం చేద్దామని, ఏం పొడుద్దామని, అసలు ఏమైనా ఇస్తున్నారా? అందుకే నామినేషన్ ప్రాసెస్ కూడా వేగంగా తగ్గకూడదు. ఎందుకంటే పాయింట్లు చూసాం, సోది పాయింట్లు, సుత్తి పాయింట్లు, అసలు నస అనిపించింది. పస తక్కువ, నస ఎక్కువ. మరి ఇలాంటి వాళ్ళతో రోజంతా నామినేషన్ లాగించే బదులు అయిపోయిన తర్వాత మీరు ఇంకేమి చూపాలన్నా, టాలెంట్ ఉన్నా, స్కిల్ ఉన్నా, ప్రూవ్ చేసుకున్నా అందరికీ ఉంటే ప్రెజర్ అయినా ఉంటుంది కదా. అందుకే సరే దాంతోపాటు ఇక్కడ బంపర్ ఆఫర్ కూడా పెట్టాడు కనుక ఇప్పుడు 10 మందిలో ఎట్లా ప్రెజర్ ఉంటుందంటే అందరూ నామినేషన్లో ఒక రోట్లో ఒకరికి షేర్ అయ్యే పరిస్థితి లేదు, ఒక ఇమాన్యుయల్ తప్ప. సో ఇక మనం తాడోపేడ తేల్చుకోవాల్సిన వీక్ ఇది. డబుల్ ధమాకా కూడా ఉండే ఛాన్స్ ఉంది, అందుకే పడేశారు. ఆల్రెడీ రచ్చ కూడా హౌస్లో డిస్కషన్ కూడా నడుస్తుంది కనుక అందరూ కూడా ఎఫర్ట్స్ ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇది కూడా మొన్న జరిగిన బెడ్ టాస్క్ లాంటిదే. ఆ వీక్ కూడా అంతే, అందరినీ నామినేషన్ చేసేసి కొందరిని సేవ్ చేస్తా బెడ్ పైన ఉండమంటే చెప్పాడు కదా, ఇది కూడా అట్లాంటిదే. ఇక కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపిక చేసే ప్రాసెస్ కూడా ఈ బిగ్ బాస్ కింగ్డమ్ టాస్క్ ద్వారా జరగబోతుంది కదా. మరి గత వారం అయితే కెప్టెన్సీకి సంబంధించి తనూజ, దివ్య మధ్య ఎంత రచ్చ జరిగిందో చూసాం కదా. ఆ ఫైనల్ ఫినిషింగ్ టచ్తో పాటు ఈ 3 రోజులు బీభత్స భయానకమైన కంటెంట్, ఆ రైవలరీ, ఇక సోషల్ మీడియాలో కావచ్చు, బిగ్ బాస్ ఆడియన్స్లో కావచ్చు, రచ్చొస్తే రచ్చబేస, కొంతమంది అటు కొంతమంది ఇటు, ఎవరి వాదన వాళ్ళు, ఎవరి కామెంట్ వాళ్ళు. ఈ వీక్ కూడా అంతకు మించే రచ్చ జరగబోతుంది. ఎందుకంటే ఇంకా కేవలం 3 వారాలు మాత్రమే, అంటే 11, 12, 13 వారాలకి కెప్టెన్లు ఉన్నాయి. ఫైనల్ 2 వీక్స్కు కెప్టెన్లు ఇక ఉండరు. అందుకే ఈ 3 వారాలు గట్టిగా పోటీలు ఉండబోతున్నాయి. తాడోపేడ తేల్చుకోవాలి. కెప్టెన్ అవ్వాలనే డ్రీమ్ కోసం ఫస్ట్ డే నుంచి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా ఇక గట్టిగా ఆడుకొని ఆ బంపర్ ఆఫర్ దక్కించుకోవడం ప్రయత్నం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ రాజు రాణులు కూడా గట్టిగా వాయిస్ రేజ్ చేసే వాళ్ళని పెట్టాడు కాబట్టి టాస్క్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి మీకేమనిపించింది నా అనాలిసిస్, మీకేమనిపించింది మన ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అట్లాగే స్టార్టింగ్ ఒక ప్రశ్న అడిగాను కదా, దాని గురించి కూడా మీ రియాక్షన్ ఏంటి? ఈ వారం ఎవరు సేవ్ అవుతారు ఓట్ల పరంగా, ఎవరికి మీరు ఓటు వేస్తున్నారో కామెంట్ కూడా పేరు కూడా పెట్టండి. ఎవరు స్ట్రెంత్ ఎంత, ఎవరికి ఎంతమంది ఎన్ని రకాలుగా కనెక్ట్ అయ్యారు కూడా నేనైతే చూస్తాను. థ్యాంక్ యూ.